సమాజ సేవే లక్ష్యంగా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామంలో ఉన్న మంచినీటి సమస్యను తీర్చేందుకు పరిగి మండలం దేవునునిగూడ గ్రామానికి చెందిన ఉదాన్రావు నారాయణ తన సొంత నిధులతో బోరు వేసి నీటి సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నీటి సమస్య ఉండడంతో మిషన్ భగీరథ నీళ్లు కూడా అరకొరగా వస్తున్నాయని, పాఠశాలలో నీటి సమస్యను పరిష్కరించేందుకే పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో గ్రామంలో తన సొంత నిధులతో గ్రామస్తులు, యువకుల సహకారంతో బోరు వేసి మంచినీటి సమస్యను పరిష్కారం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద నారాయణ, పత్తి శంకరయ్య, యు భాస్కర్, వెంకటయ్య, పి విశ్వనాథం, యు శ్రీనివాస్, పి అంజయ్య, యు ప్రవీణ్ కుమార్, మాజీ సర్పంచ్ బుచ్చన్న, శివరాములు, నర్సింలు, గోపాల్, యాదయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఉదాన్రావు చిన్న నారాయణ, దేవనగూడెం పూడూరు మండల్, వికారాబాద్ డిస్టిక్. మా దేవనగూడెం గ్రామంలో స్కూళ్ళు సమీపంలో వాటర్ సమస్య చాలా రోజులకు ఉన్నది. మిషన్ భగీరథ వాటర్ వస్తాయి, సరిపోవడం లేదు. పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి స్కూల్ పిల్లలకు కూడా లేవు. మరియు పెద్ద సమస్య ఇద్దరి కోసము నా సొంత నిధులతోటి మా అమ్మ మా నాయన చనిపోయారు, వాళ్ళ జ్ఞాపకార్థంగా బోరు నా సొంత నిధులతో వేయడం జరిగింది. దేవనగూడెం గ్రామం లోపల ఇక్కడ కిందికి మీదికేరి కిందికేరి అని ఉంటుంది. కిందికేరి మన స్కూల్ దగ్గర వాటర్ ప్రాబ్లము ఉండే. ఈ మిషన్ భగీరథ నీళ్ళు కూడా కొద్దిగా టైంకు రావు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లంను వాళ్ళ అమ్మ నాయన నారాయణ చిన్న నారాయణ వాళ్ళ అమ్మ నాయన చనిపోయారు. నాయన ముందు చనిపోయిండు, తల్లి మొన్న చనిపోయింది. వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్యను తీర్చినందుకు ఇక్కడ ఈ గ్రామం తరపున, దేవనగూడెం గ్రామం తరపున, అట్లాగే ఈ గల్లీ తరపున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నీళ్ళ కొరత ఉన్నటువంటి దాన్ని నీళ్ళ కొరతను తీర్చినందుకు ఈ గల్లీ తరఫున, అట్లాగే మరొకసారి గ్రామం తరఫున ఆయనకు ప్రత్యేకమైనటువంటి చిన్ననారాయణకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆ ఇబ్బంది తీర్చడం కోసం చిన్న నారాయణ, పెద్ద నారాయణ వాళ్ళ సొంత డబ్బులతోని కృషి చేసి ఇక్కడ నీళ్ళ సమస్యను తీర్చడానికి మా ఊళ్ళో వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టి వాళ్ళు ఖర్చు పెట్టి వేయడం జరిగింది. వాళ్ళ అమ్మ నాయన జ్ఞాపకార్థం. ఇంకా ముందు కూడా అట్టనే వాళ్ళు మంచి సేవ చేయాలి, మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుతున్నాం. మంచి ఇవాళ యువజన దినోత్సవం, ఇవాళ యువకులు ముందుకొచ్చి మా గ్రామంలో కూడా ఇట్లా మంచితనాన్ని చాటుకునే వ్యక్తులు ఉన్నారు. గతంలో కూడా ఎవరికన్నా ఉపయోగపడుతుంది కాబట్టి రక్తదానం కూడా చేసినటువంటి గ్రామం ఇది. అన్నిట్లో చైతన్యం ఉంటుంది కాబట్టి ఇంకా దీన్ని కొనసాగించాలని చెప్పి నారాయణను, వాళ్ళ అన్నను, వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని గ్రామస్తులు కూడా కొంత అర్థం చేసుకొని సమాజానికి ఉపయోగపడే విషయాలు అన్నీ దృష్టిలో పెట్టుకొని మన గ్రామస్తులు కూడా మంచిగా ముందుకోవాలని చెప్పి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం.